ట్రోల్ అవుతున్న అంశం అంటే మీరు 19 నుంచి 24 వరకు ఎక్కడ ఉన్నారండి? అసలు ఏమీ మాట్లాడలేదు కదా. మీ సామాజిక వర్గం వాళ్ళకి మాట్లాడలేదు, లేకపోతే మంత్రులని మాజీ మంత్రులను అరెస్టులు చేసినప్పుడు మాట్లాడలేదు, వాళ్ళని ఇబ్బందులు పెట్టినే మాట్లాడలేదు. ఇప్పుడు సడన్గా వస్తున్నారేంటి? ఇది వాళ్ళ ప్రశ్న. అసలు ఏంటి ముద్రగడ గారు, మళ్ళీ ఏదైనా జరుగుతుందా ఇన్సైడ్? వర్మ గారు, ముద్రగడ్డ పద్మనాభం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఈ రోజున అంబటి రాంబాబు ఇంటికి వచ్చారు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. అంతే తప్ప ఆయన వచ్చి కాపు సామాజిక వర్గం గురించో కాపులకు సంబంధించినటువంటి అంశాల గురించో ఆయన మాట్లాడినందువల్ల ప్రయోజనం లేదు అనేటువంటి నా అభిప్రాయం. మరి ఆయన కాపే కదా, ఒకప్పుడు ఉద్యమం చేశారు కదా అంటే ఆ ఉద్యమాలన్నీ వదిలిపెట్టేశాడు. ఆ ఉద్యమాల వల్ల నాకేం ప్రయోజనం లేదు, అసలు వీళ్ళ కోసం నేనేం చేయను, ఈ కాపులు అనేటువంటి దాని మీద ఆయన తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేసి కాపు ఉద్యమాన్ని ఆయన విరమించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు ఆయన కాపు ఉద్యమాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఉద్యమ నాయకుడుగానే ఉన్నాడు, కానీ ఉద్యమాలు చేయలేదు, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడు. కానీ నాకు పాయింట్ చెప్పండి, మీరే మాట్లాడారు అంటే మేము బానిసలమా, మమ్మల్ని ఎంత నీచంగా చూస్తారా అని ఏ సామాజిక వర్గం గురించి ఆయన మాట్లాడాడు? ఆయన వదిలేస్తే అంతని? అవునండి, ఆయన కాపుల గురించే మాట్లాడాడు, కాపుల గురించి రెచ్చగొట్టడానికే మాట్లాడాడు. దాంట్లో సందేహం ఏముంది దాంట్లో? ఇక్కడ ఈయన ముద్రగడ్డ పద్మనాభం ఈ రోజున కాపుల గురించి మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి అంశం అనేటువంటిది నా ప్రస్తావన. అదే విధంగా సానా సతీష్ మాట్లాడాడు. ఆయన ఏంటి, ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడాడు. వీళ్ళిద్దరెవరు కూడా కాపు జనోద్ధరకులు కాదు. వీళ్ళు కాపు ఉద్యమం కోసం, కాపు సమస్యల కోసం ఏ పదవులు లేకపోయినా, ఏ రాజకీయ పార్టీ లేకపోయినా వాటి కోసమే జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ముద్రగడ్డ పద్మనాభం కూడా చేశాడు, ఆయన ఒకప్పుడు నాయకుడే, ఈ రోజైతే కాదు. సానా సతీష్ కాపు కుటుంబంలో కాపు సామాజిక వర్గంలో పుట్టుండొచ్చు, ఆయన ఎప్పుడు కూడా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఆయనకి లేదు. కాపులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏ విధమైనటువంటి దాంట్లో త్యాగాలు కానీ పని కానీ ఆయన ఏం చేశారని నేను అనుకోవట్లా. కానీ ఇప్పుడు రాజకీయాల్లో అలా త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడో మూల కూర్చుంటారు. ఇప్పుడు మీ రజనీ గారు ఏడున్నారు, మీ టీవీ డిబేట్ లో రోజు కనపడతారు. ఎన్నాళ్ళున్నా టీవీ డిబేట్ లో కనపడటమే ఆవిడ, అంతకు మించి ఏమి ఉండదు కదా. ఆవిడ మీరు ఎలాగ ఆవిడ ఏ శాసనసభకో ఇంకొక చోటకో పోనీయరు, మీరు ఎలాగ పోనీయరు. ఆయన ఇక్కడ కూర్చోబెట్టి ఆవిడ రెచ్చగొడతారు, ఏదో మాట్లాడితే అయిపోద్దాం పని, ఇంకా అంతవరకే పరిమితం. అందుకని ఇప్పుడు ఈ రాజకీయాల్లో సానా సతీష్ తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి కీ రోల్లో ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చాలా పక్కా ప్రణాళికతో కుల రాజకీయాలను చేసేటువంటి కుట్రలు చాలా పక్కా ప్రణాళికతో రూపొందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తిట్టినా, అదేవిధంగా జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని తిట్టినా, ఈ రోజున వాళ్ళు కోరుకున్నది ఏమిటి అని అంటే ఘర్షణలు జరగాలి, గొడవలు జరగాలి, ఇళ్ల మీద దాడులు జరగాలి, ఈ విధమైనటువంటి కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, ఇవన్నీ కోరుకొని మరీ చేశారు. ఈ విధమైనటువంటి అనేక సందర్భాల్లో నేను చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పక్కా ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ పడింది. ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద పట్టాభి మాట్లాడినటువంటి మాటలకి నేరుగా జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యాడు. మా అభిమానస్తులకి బీపీ వచ్చింది, నిర్ణయం చేయమంటారు, వెళ్ళి దాడి చేశారని చెప్పారు. అంటే ఆయనే దాడి చేయమన్నారని అందరికి తెలుసు, మనం అందరం కూడా తప్పు అని కూడా చెప్పాము. ఇప్పుడు దాడి చేస్తే ఏమైంది, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు 175కి పోవాలంటే 11 దగ్గర ఆగిపోయారు. కానీ చంద్రబాబు నాయుడిని తిట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అయితే ఆయన నా అభిమానులు వెళ్ళి దాడి చేశారనేది చెప్పలే కనీసంగా. అయితే వాళ్ళు ఈ విధమైనటువంటి దాంట్లో మేము ఒకసారి అయితే సూపులో పడ్డారు, ఆ ట్రాప్ లో పడ్డారు. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, అదే విధంగా జోగి రమేష్ ఇంటి మీద దాడి, రెండింటిలో కూడా కూటమికి మైనస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఏమైంది, కనీసంగా అరే మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడి వాళ్ళు కూడా దాడులు చేశారు, మనం దాడులు చేస్తాం, వాళ్ళలాంటి పార్టీ ఇది కూడా అనేటువంటి అలాంటి చెడ్డ సంస్కృతి మనకెందుకు అనేటువంటి దాని మీద ఈ విధమైనటువంటి ట్రాప్ లో పడొద్దు అని వాళ్ళ నాయకులకి సర్ది చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ రెండు తేడాలు కనిపిస్తున్నాయి. ఒకటి
చంద్రబాబు నాయుడు జరిగినటువంటి తర్వాత అయినా సరే పొరపాట్లు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం, అదే విధంగా ఎక్కడా కూడా ఇలాంటి దాడులు వద్దని చెప్పటము, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి సత్యమణి మీద మాట్లాడినటువంటి చేపురోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టడం, ఏది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అతని మీద, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కొంత డిఫరెన్స్ అనేటువంటిది కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా వాళ్ళు ఆధారపడ్డటువంటి అంశం ఏంటంటే 11 సీట్ల నుంచి రేపొద్దున అధికారంలోకి వస్తామనో లేదా రావాలనో వాళ్ళ కోరికకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఆధారపడ్డటువంటి అంశం ఏంటంటే మతపరమైనటువంటి రాజకీయాలు కుట్రలు, కులపరమైనటువంటి రాజకీయాలు కుట్రలు, అందుకు సంబంధించి ఒకవైపున కాపులను బలి చేసేటువంటి ప్రయత్నాలు, ఇంకొక వైపున బీసీలను బలి చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే జరుగుతున్నాయి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇది నా అభిప్రాయం తప్పని మల్లేశ్వర గారు అనొచ్చు, ఏమైనా అనొచ్చు, ఆవిడ అభిప్రాయం అది. ఓకే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి రాజకీయాల మీద ఆధారపడ్డందువల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడి, అసెంబ్లీకి వెళ్ళి వీటి మీద మాట్లాడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందే తప్ప ఈ మత రాజకీయాలు, కుల రాజకీయాలు, జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో కాపులను మొత్తాన్ని జనసేనకు దూరం చేయాలి, లేకపోతే జనసేన తెలుగుదేశానికి దూరం అవ్వాలి, ఇలాంటి అంశాల వల్ల, ఇలాంటి ఊహాజనితమైనటువంటి అంశాల వైపు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తన అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. కానీ ఎవరో విడిపోతేనో లేకపోతే ఇంకొకటి ఏదైతేనో కాదు, మీ బలం పెరిగితే, మీకు జనంలో మీ మీద భరోసా వస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేదానికి అవకాశం ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి దారి కరెక్ట్ కాదు అనేటువంటిది నా పరిశీలన ప్రకారంగా నా అభిప్రాయంగా నేను. రైట్. మళ్ళీ